పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి శివాలయాలు. పరమశివుడిని దర్శించుకునేందుకు ఆలయాలకు పోటెత్తారు భక్తులు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు. మరి మన కుటుంబాలను మనం బాధ పెట్టే దశలు, అంతర్దశలు, మహాదశలు వచ్చినప్పుడు, కష్టకాలం గోచరించినప్పుడు మరి అనేక విపత్తులు రావచ్చు. మరి మహాశివరాత్రి నాడు కన్నీటి స్నానం చేయాలి, వీలైతే గంగా స్నానం చేయాలి, 2 గంగా చుక్కలు చల్లుకోవాలి. ఇంత చెమ్మే నీళ్లలో బిల్వదళం, గంగ నీళ్ళు వేసి శివునికి పోసి ఆ నీళ్లు చల్లుకొని ఒక బిల్వదళం స్వామికి సమర్పించాలి. దీనివల్ల సంపూర్ణ జాతక దోషాలు నిలుపుతుంది. మరి ఈరోజు ఉపవాసం ఉండాలి. చేతనైన వాళ్ళు ఏం తినకుండా ఉండే ఉపవాసం ఉన్నది, పళ్ళు ఫలాలు పాలు తాగి ఉపవాసం ఉన్నది. ఇంకా చేతి రాని వాళ్ళు మరి ఏదైనా టిఫిన్ చేసి కూడా ఉపవాసం ఉన్నది. మరి ఈ రోజు ఓం నమ శివాయ ఒక్కసారంటే 1000 కోట్ల సార్లు వేరే రోజులు అన్న ఫలం వస్తుంది. మరి జాగరణ చేసి ఎవరైతే జాగరణ చేస్తారో, మరి జాగరణ అంటే సినిమాలు చూసుకుంటా, సీరియళ్ళు చూసుకుంటా కాదు. స్వామి నామాన్ని అనడు, పురాణాలు చదవడము, టీవీలలో కానీ వాటిల్లో కానీ ఆ భగవంతుడికి సంబంధించిన ఆ యొక్క పురాణాలు, ఆ గొప్ప గొప్ప పండితులు చెప్పే విషయాలు కూడా చేయాలి. ఓం నమ శివాయ స్మరించాలి.